యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించను. ఇంకోసారి చదువుతాను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి నన్ను రక్షించను. పగవారున్నారే, నన్ను బాధించే పగవారు, వాళ్ళు బలిష్ఠులు, నాకంటే బలవంతులు. విన్నారా? వాళ్ళు బలవంతులు, అంతకు మించి నాకంటే బలిష్ఠులు. బలవంతులకు పగవారి చేతిలో నుండి, నాకంటే బలిష్ఠులైన పగవారి చేతిలో నుండి యెహోవా నన్ను రక్షించాడు. రక్షించటం మాత్రమే కాదు, ఇరుకులో నుండి లేవనెత్తి విశాలమైన స్థలానికి దేవుడు లేవనెత్తాడు. దావీదు జీవితమే నీ జీవితంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఒకవేళ నిన్ను ఆవరించిన సమస్యలు అవి బలమైనవై ఉండొచ్చు. తమ్ముడు, చెల్లి, నేనంట నీ సమస్యలు బలమైనవే, నేను కాదన్ను. అయితే నేనంట నిన్ను ఆవరించిన సమస్యలు నీ దేవుని కంటే బలమైనవి కాదు కదా. నీ సమస్యలు బలిష్టమైనవే, నీ దేవుని కంటే బలిష్టమైనవి కాదు కదా. అందుకనే యోహాను భక్తుడు అంటాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీలో ఉంది ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త. నీవు ఆరాధించే దేవుడు జీవం లేనివాడి కాదు, నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. అంతటి బలపరాక్రమము కలిగిన నీ దేవుని ఎదుట నువ్వు అనుభవించే సమస్య స్వల్పమైనది అని ఎరిగి దావీదు మాట్లాడినట్లుగా నువ్వు యేసు నామం పేరిట ఒకానొక దినాన నువ్వు మాట్లాడుదువు గాక. ఏమంటాడు? బాధించు వారి చేతిలో నుండి, దోచుకునే దరిద్రుల వారి పక్షాన ఈ దేవుడు వేద్యమాడి వారి చేతిలో నుంచి విడిపించి వాటిని ఎండబెడతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏవేవి నిన్ను బాధిస్తున్నాయో, ఎవరెవరు నిన్ను దోచుకుంటున్నారో వారందరి చేతిలో నుండి నిశ్చయంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించునుగాక. ఈ దేవుడు బాధపరచబడి వారి విషయంలో, దోచుకోబడే దరిద్రుల విషయంలో ఈ దేవుడు ఎంత రోషంగా ఉంటాడో గుండెల్లో భయాన్ని పుట్టించే 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తా.